ఏమా హాయ్ ఏంటి బాగున్నారా? లేదు, ఫేస్ టు ఫేస్ క్లాసెస్ గురించి ఒక చిన్న మెసేజ్ ఇద్దామని చేస్తున్నాను వీడియో. ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా. బాగా తిరిగాను, తణుకు చూశాను. తణుకులో అది అసలు బాగోలేదు, లొకేషన్ వేస్ట్ అది. తర్వాత విజయవాడ, ఒంగోలు చూశాను చాలా ప్లేస్ ఉంటే హాస్టల్ లేదు, హాస్టల్ ఉంటే ప్లేసెస్ దొరకట్లేదు. సో కాబట్టి ఈ బ్యాచ్కి ఫేస్ టు ఫేస్ క్లాసెస్ అనేవి లేవమ్మా. సారీ, ఏమనుకోకండి. ఒక 23 మెంబర్స్ ఉన్నారు మా పాపం రెడీగా. సార్ లొకేషన్ చెప్పండి సార్, లొకేషన్ చెప్పండి సార్ అని. మీ అందరికీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు లొకేషన్ దొరకట్లేదు, చాలా ట్రై చేశాను. సో ఫైనల్గా ఇంక లేట్ అయిపోతుంది కాబట్టి మీకు చెప్దామని చిన్న వీడియో చేస్తున్నాను. మీ అందరు కావాలంటే ప్లీజ్ టేక్ అవర్ ఆన్లైన్ క్లాసెస్ అమ్మా. చాలా తక్కువ ప్రైస్కే ఉంటాయి మీకు. కావాలంటే ఫ్రీ యాక్సెస్ కూడా ఇస్తాను మీకు నేను, ఎందుకంటే మీరు ఫేస్ టు ఫేస్ కోసం అడిగారు కాబట్టి. సో ప్లీజ్ డోంట్ మైండ్ అమ్మా. అంటే దక్ష సీఎం ఆగిపోవట్లేదు ఏమి, బట్ ఈ బ్యాచ్కి నేను కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్రిపేర్ బుక్స్ అమ్మా ప్రాపర్గా. FRSFMకి, DTకి ఈ 3 సబ్జెక్ట్సే మనం రిస్ట్రిక్ట్ అయిపోతాం ఇంకా. అండ్ లొకేషన్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఐ వాంట్ ఫిక్స్ సమ్ లొకేషన్ ఫర్ మీ దక్ష సిఏ. కాబట్టి ఐఎమ్ టేకింగ్ గ్యాప్. మొన్న ఎవరో మా స్టూడెంట్ ఒక అమ్మాయి చెప్తుంది, సార్ మీరు ఇలా బ్యాచ్ కానీ క్యాన్సిల్ చేస్తే సార్ కొన్ని వీధి కుక్కలు మళ్ళీ మురుగుతాయి సార్, అనౌన్స్ చేశాడు కార్తిక్, ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేశారని. సో కాబట్టి మీకు తెలియదేమో, బయట ఇన్స్టిట్యూట్లు చాలామంది పాపం ఫేస్ టు ఫేస్ అనౌన్స్ చేసుకొని పిల్లల్లా క్యాన్సిల్ చేసుకుంటారు. బట్ దక్ష సిఏలో పిల్లలుండి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా కూడా, ఇప్పుడు 30,000 ఫీజు చెప్పాను నేను. నాకు ఒక 25 to 30 మెంబర్స్ ఉన్నారు. సో నేను బ్యాచ్ అనౌన్స్ చేసుకుంటే జస్ట్ 2 months చెప్తే నాకు ఒక 7 to 8 lakhs వస్తాయి. 30,000 వేసుకుంటే ఆల్మోస్ట్ 25 మంది అన్నా 7 లక్షలు. జస్ట్ నేను 2 months చెప్తాను ఆన్లైన్లో, ఫేస్ టు ఫేస్ అంటే గ్రూప్ 1. సో 7 lakhs నాకు వస్తాయి. రెడీగా ఉన్నారు పిల్లలు. బట్ వెన్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్, అందుకే నేను దీన్ని క్యాన్సిల్ చేసేసానమ్మా. సో ఎవరో ఏదో మురుగుతారు కుక్కలని, ఆ వీధి కుక్కలను పట్టించుకోవడం ఇప్పుడు మానేసాను నేను. మీకోసం మీరు బతకండి, హ్యాపీగా ఉంటారు. సొసైటీ కోసం బతకండి. నేనైతే సొసైటీ కోసం బతకను. ఐ డోంట్ కేర్ ఎవడేమనుకున్నా. నా వర్త్ ఏంటో నాకు తెలుసు, నా క్లాసెస్ వర్త్ ఏంటో పిల్లలకి తెలుసు. సో కాబట్టి మొన్న ఎగ్జామ్షన్స్ వచ్చాయి. సో చాలామందికి కూడా తెలుసు మన క్లాసెస్ వర్త్ ఏంటనేది. మొన్నటి వరకు 10 మార్కులు వచ్చేవాడికి నేను 50 మార్కులు వచ్చాయి. మొన్నటి వరకు 30 మార్కులు వచ్చేవాడికి ఇప్పుడు 60-70 వచ్చాయి. మీరు నిజంగా తోపుల తురుములు అయితే ఒక్కోడు ఇప్పటికి 5 సార్లు రాశాడు, కొంతమంది 7-8 times రాశారు మహానుభావులు. మీకు ఎప్పుడో రావాలి. సో మన క్లాసెస్ వర్త్ ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు. సో కాబట్టి ఇప్పటికన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ వదిలేసి పద్ధతిగా చదువుకోండి, పాస్ అవుతారు. లేదంటే నవంబర్ కాస్త మే అవుతుంది, మే కాస్త ఏదవుతుందో తెలియదు ఇంకా. ఓకేనా? సో వాళ్ళ గురించి అనవసరం, ఆ వేస్ట్ ఫెలోస్ గురించి. సో మీ ఫేస్ టు ఫేస్ కోసం వెయిట్ చేస్తున్నాం మీకు. ఐఎమ్ వెరీ సారీ, ఈ బ్యాచ్ అయితే లేదు. ఓకేనా? అండ్ ఆన్లైన్ క్లాసెస్ గురించి కూడా చిన్న ఇన్ఫర్మేషన్ అమ్మా. సో ఆన్లైన్ క్లాసెస్లో దక్ష సిఏ యాప్లో ఉన్నాయి. నాకు అక్కడ ఏదో డబ్బులు వచ్చేస్తాయి అని నాకు ఎప్పుడు ఆశ కూడా లేదు. ఎందుకంటే దానికి పెట్టిన కాస్ట్ నాకు ఎప్పుడో రికవర్ అయిపోయింది, ఫిక్స్డ్ కాస్ట్. ఒక ఐఫోన్, ₹1,00,000 ఫోన్ అంతేనమ్మా. అండ్ నా ఎఫర్ట్స్ అవి ఎప్పుడు రికవర్ అయిపోయినాయి నాకు. మరి ఎందుకు సార్ 2,500 పెట్టారంటే, అంటే మన వాళ్ళకు ఉన్న రోగం ఏంటంటే, ఎంత వర్త్ ఉన్న ప్రోడక్ట్నైనా తక్కువ రేటుకి ఇస్తే ఏంటి చీప్ అంటారు. అందుకే ఏదో ప్రైస్ పెట్టాను, అంతేకాని దాంట్లో డబ్బులు వచ్చేసి తిందామని నాకు కోరికలు లేవు, అంత ఓపిక కూడా నాకు లేదు. సో కాబట్టి ఎలాగో ఫేస్ టు ఫేస్ ఆపేశాను కాబట్టి, చాలామంది సార్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు కాబట్టి ఆ క్లాసెస్ కూడా నేను ఫ్రీగా పెట్టేస్తానమ్మా. ఫ్రీగా అంటే మరి ఫ్రీ ఇస్తే క్లాస్ ప్లస్ యాప్ అని అంత అంతాడు, వాడికి ప్లాట్ఫామ్ ఛార్జెస్ కొన్ని పే చేయాలమ్మా. ఒక మినిమం ప్రైస్ పెట్టి పెట్టేస్తాను క్లాసెస్. సో కావాల్సిన తీసుకోండి, లేదంటే వదిలేసేయండి. అండ్ ఆ క్లాసెస్ మీకు November 24 వరకు వ్యాలిడ్ ఉంటాయి. అన్లిమిటెడ్ వ్యూస్ తోటి November 24 ఎగ్జామ్స్ అవన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి. దయచేసి మళ్ళీ నాకు మెసేజ్ చేయకండి, సార్ కూపన్ కోడ్లు ఇవ్వండి సార్, ఫ్రీగా ఇవ్వండి సార్. మీకు నమస్తే. ఫ్రీగా ఇస్తే ఎవడు మాట్లాడట్లేదు. ఫ్రీగా ఇచ్చేసి అందరికి రెస్పాన్స్ ఇచ్చేసి మెసేజ్ ఇచ్చేసి అందరితో ఫ్రీగా మాట్లాడుతుంటే ఒక్కోడు నెత్తిన కూర్చుంటాడు వచ్చి. సో కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి. కాబట్టి
ఫ్రీ యాక్సెస్ ఎవరికి లేదమ్మా, కావాలంటే తీసుకోండి, లేదంటే మానేసేయండి. సో ఫేస్ టు ఫేస్ క్లాసెస్ అయితే లేవు. ఆన్లైన్ క్లాసెస్ ప్రైసెస్ ఇప్పుడు చేంజ్ చేసేస్తాను నేను. ఐ కీప్ సమ్ మినిమం ప్రైసెస్ అమ్మా. సో దాన్ని చేసేసుకోండి. ఎఫ్ఆర్కి మనం అతుల్ అగర్వాల్ బుక్ ఫాలో అయ్యాం. డిటి ఐడిటి కూడా మనం అతుల్ అగర్వాల్ బుక్ ఫాలో అయ్యాము. అండ్ ఎస్ఎఫ్ఎంకి వీ హెడ్ ఫాలోడ్ వేరే ఆథర్ మెటీరియల్ అమ్మా. అది నేను దక్ష సిఏ గ్రూప్లో ఉంది, మీకు కావాలంటే దక్ష సిఏ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఏఎఫ్ఎం బుక్ దొరుకుతుంది. యూ కెన్ టేక్ దట్ బుక్ ఫ్రమ్ దక్ష సిఏ యాప్. చదువుకోండి. 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఆడిట్ కొన్ని క్లాజెస్ ఎథిక్స్ పెట్టాను, కవర్లో పెట్టినట్టున్నాను. అదేదో రూపాయికి పెట్టేసి తీసుకోండి ఫ్రీ. అది ఇంకా సబ్జెక్ట్ ఇంకా ఫర్దర్గా యాడ్ చేయను ఇప్పుడు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫేస్ టు ఫేస్. అండ్ ఆన్లైన్లో మన దక్ష సిఏ యాప్లో మినిమం ప్రైస్ పెడతాను, అది తీసేసుకోండి. దాని వ్యాలిడిటీ టిల్ నవంబర్, అన్లిమిటెడ్ వ్యూస్. ఓకేనా? ఎగ్జిస్టింగ్ వాళ్ళు నాకు యాక్సెస్ లేదని కాల్ చేస్తాను కొంతమంది. ఆల్మోస్ట్ అందరికి ఇచ్చేసాను. సో ఇంకా ఉంటే కొనుక్కోండి మళ్ళీ మినిమం ప్రైస్కి. నేను ఇంకేం చేయలేదు దానికి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. బట్ చివరిగా ఒక 4 లైన్లు చెప్తానమ్మా. యాజ్ అ సీనియర్ వినండి, బాగుపడతారు. ఎప్పుడైనా సరే మీకు మీ ఫ్రెండ్ ఏదైనా మీకు చెప్పాడు, మిమ్మల్ని నమ్మి దాని పక్కన చెప్పకండి వెళ్ళి. డోంట్ క్రియేట్ గాసిప్స్. నేను చూశాను ఫేస్ టు ఫేస్ తర్వాత, ఈ గాసిప్సే పనిగా ఉన్నారు మనుషులు. సో గాసిప్స్ వల్ల ఏమో చాలా చాలా జీవితాలు నాశనం అయిపోతాయి. ఓకేనా? అవి చాలా దూరం వెళ్తాయి. ఆ గాసిప్ సీరియస్గా తీసుకుంటే కొట్టుకోవటం ఏమో చాలా దూరం వెళ్తాయి అవన్నీ. సో ప్లీజ్ స్టాప్ గాసిపింగ్. పక్కనోడి జీవితంలో చూసే టైం నీకెక్కడుందిరా బాబు? ఇప్పటికే 5 సార్లు రాసావు, ఇప్పటికే 5 సార్లు రాసినట్టున్నావు, ఇప్పటికే డబ్బులు ఖర్చు పెట్టావు, ఎంతమందికి మన సీఏ అవ్వాల. నీకు పక్కనోడితే ఎందుకురా? నీది నువ్వు కడుక్కోవచ్చు కదా. ఆడికి ఇన్ని మార్కులు వచ్చినాయి, వీడికి ఇన్ని మార్కులు వచ్చినాయి, ఈ అమ్మాయి నీకు ఎందుకురా? నువ్వే 5 సార్లు రాసావు, నువ్వే 6 సార్లు రాసావు, నువ్వే 8 సార్లు రాసావు. ఇప్పటికి నీది నువ్వు చూసుకోవచ్చు కదా. నీకే దిక్కులేదు సీఏ అవ్వటం, నీకెందుకు పక్కనోడితోటి? ఎప్పుడు చూసినా ఆడి దాంట్లో ఏలు పెట్టి గెలికేస్తూ ఉంటారు. మీరు కడుక్కోండి, బాగుపడతారు. లేదంటే ఇప్పుడు కాదమ్మా, లాంగ్ టర్మ్లో చాలా ఇబ్బంది పడతారు. పెళ్ళైన తర్వాత నాశనం అయిపోతాయి కాపురాలు కూడా. సో అలవాట్లు మానుకోండి ఇప్పటికన్నా. ఈ గాసిపింగ్, బ్యాక్ బిచ్చింగ్ మానుకోండి, బాగుపడతారు. నెక్స్ట్, టైం అండ్ మనీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. టైం పోతే మళ్ళీ రాదు, మనీ పోతే మళ్ళీ రాదు. నేను అబ్జర్వ్ చేశానమ్మా, లాస్ట్ 1 మంత్ నుంచి సడన్గా మాకు లాస్ట్ 1 మంత్ అంటే 21st or 20th of June నుంచి కొంచెం మా ట్రేడింగ్ అదంతా కూడా కొంచెం ఆగిపోయిందమ్మా. అంటే ఏదో మాకు కొంచెం టాక్సేషన్ ఇష్యూస్ వచ్చేసి అంటే వీ గాట్ స్టక్డ్ అనమాట. అంటే మనీ అంతా ఆగిపోయింది యాప్లోనే. సో అంటే రొటేషన్ లేదు మా దగ్గర మనీ. దెన్ ఐ రియలైజ్, ఓకే, మన దగ్గర మనీ టెంపరీగా ఆగిపోతే మనుషులు ఎలా బిహేవ్ చేస్తారో అర్థమైంది నాకు. మనుషులు మనీకి ఇచ్చే ఇంపార్టెన్స్ మనకి ఇవ్వరు. సో అల్టిమేట్గా మనీ ఈజ్ గాడ్ అమ్మ. సో డబ్బులకి వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి. సంపాదించడం గొప్ప కాదు, నిలబెట్టుకోవడం నేర్చుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరి దగ్గర ₹1 కూడా డబ్బులు తీసుకోమగండి. డబ్బులు అర్జెంట్ అయితే కావాలంటే అవసరం మానుకోండి అది. అంతేగాని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకండి, ఎవరికి ఛాన్స్ ఇవ్వకండి. ఓకేనా? మనీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది నేను నేర్చుకున్నాను. సో ఇంట్లో పేరెంట్స్ తప్ప మిగతా అంతా ఫేక్. నీతో అవసరం ఉంటే నీతో వస్తారు మనుషులు, లేదంటే మళ్ళీ సేమ్. సో కాబట్టి ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అండ్ సేవ్ మనీ, డోంట్ బారో ఫ్రమ్ ఎనీవన్. ఓకేనా? సో ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నేను ఒక 3-4 months కొంచెం అవైలబుల్లో ఉండను, ఎక్కడికి పోను. బట్ నాకు కొంచెం బుక్ వర్క్ అది ఉంటుంది కాబట్టి నేను కొంచెం నా వర్క్ నాకు ఉంటుంది కదమ్మా. సమాజ సేవ చేసే 2 రోజులు, బట్ నా పర్సనల్ లైఫ్ కూడా నాకు ఉంది కాబట్టి కొంచెం చదువుకోండి బాగా. ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మన నెంబర్స్కి మెసేజ్ చేయండి. ఐ కెన్ రెస్పాండ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? సో రైట్, బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ఇప్పటికన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టి, మీకు ఏం రాదని సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, ఐసీఐకి తెలుసు. బట్ ఇప్పటికన్నా ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ బ్యాచ్, ఈ మ్యారథాన్ల బ్యాచ్, ఇంపార్టెంట్ క్వశ్చన్ల బ్యాచ్ మానుకొని చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళండి, పాస్ అవుతారు. లేదంటే తిరుగుతూనే ఉంటారు, మొన్న నా దగ్గరికి, ఇంకోటి దగ్గరికి దేశం తిరుగుతూనే ఉంటారు, అయినా సీఏ అవ్వదు. ఓకేనా? సో ఇప్పటికన్నా మారండి, గాసిపింగ్ మానుకోండి, టైంకి వాల్యూ ఇవ్వండి, మీ పని మీరు చేసుకోండి, బాగుపడతారు. ఓకే.
ఓకేనా. సో దక్ష సిఏ యాప్లో ఉంటాయి మా క్లాసెస్, అండ్ క్లాస్ ప్లస్ యాప్లో ఉంటాయి వెబ్ యాక్సెస్. తెలుసు మీ అందరికీ ప్రాసెస్ కూడా. ఆల్ ది బెస్ట్ అమ్మా, చదువుకోండి. వన్స్ అగైన్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి సారీ అమ్మా. మళ్ళీ మనం నెక్స్ట్ బ్యాచ్కి ఐ కండక్ట్ అమ్మా బ్యాచ్. ఓకేనా. సారీ అండ్ ఆల్ ది బెస్ట్, చదువుకోండి.